ద్వారకా ఈ పేరు వినగానే ఒక అద్భుతమైన నగరం, ఒక దైవిక రాజధాని, ఒక గొప్ప రహస్యం మన కళ్లముందు నిలుస్తుంది. సముద్రగర్భంలో మునిగిపోయిన ఈ నగరం నిజంగానే ఉందా? ఉంటే అసలు ద్వారకా నగరాన్ని నాశనం చేసింది ఎవరు? ఇది ప్రకృతి విపత్తా, ఋషుల శాపమా, లేక శ్రీకృష్ణుడి దైవ సంకల్పమా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం 1000 ఏళ్ల వెనక్కి వెళ్ళాలి. మధురను విడిచిన తరువాత కంసుడు మరియు ఇతర శత్రువుల నుంచి యాదవులను రక్షించడానికి శ్రీకృష్ణుడు సముద్రతీరంలో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించారు. అదే ద్వారకా. పురాణాల ప్రకారం ఈ నగరం బంగారం, రత్నాలతో నిర్మించబడింది. విశాలమైన ప్రాసాదాలు, అందమైన రహదారులు, పటిష్టమైన ద్వారాలు, ఆధునిక నగర నిర్మాణానికి మించిన సౌకర్యాలు ఇందులో ఉండేవి. ఇది కేవలం ఒక రాజధాని కాదు, ధర్మం, శాంతి, సంపదకు ప్రతీకగా నిలిచిన నగరం. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. యాదవ వంశంలో అహంకారం పెరిగింది. ఒకసారి కొందరు యాదవులు ఋషులను అవమానించడంతో వారు ఒక భయంకరమైన శాపమిచ్చారు. ఆ శాపం ప్రకారం యాదవ వంశం తమ మధ్య ఉన్న ద్వేషం, మద్యం, గొడవల వల్ల తాము నాశనం చేసుకుంటారు. కాలక్రమంలో అదే జరిగింది. యాదవులు మద్యం మత్తులో ఒకరినొకరు చంపుకున్నారు. ఒక గొప్ప వంశం కళ్లముందే అంతమైంది. ఈ సంఘటన తరువాత శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది ఒక సాధారణ మరణం కాదు, ఇది కూడా దైవ సంకల్పమే. జరా అనే వేటగాడు చేసిన చిన్న పొరపాటు కారణంగా శ్రీకృష్ణుడు భౌతిక శరీరాన్ని విడిచారు. శ్రీకృష్ణుడి నిర్యాణం జరిగిన వెంటనే ద్వారకా నగరంలో అశుభ సూచనలు మొదలయ్యాయి. సముద్రం క్రమంగా ముందుకు రావడం ప్రారంభించింది. భారీ అలలు నగరాన్ని ముంచేశాయి. కొద్ది రోజుల్లోనే ఒకప్పుడు వెలిగిపోయిన ద్వారకా నగరం పూర్తిగా సముద్రగర్భంలో కలిసిపోయింది. పురాణాల ప్రకారం ఇది యాదవుల శాపం వల్ల మాత్రమే కాదు, శ్రీకృష్ణుడి సంకల్పం వల్ల జరిగింది. ఎందుకంటే ద్వారకా నగరం శ్రీకృష్ణుడి అవతారంతో ముడిపడి ఉంది. అవతారం ముగిసిన తర్వాత ఆ నగరం కూడా భూమిపై ఉండకూడదనేది దైవ నిర్ణయం. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆధునిక శాస్త్రం కూడా ద్వారకా కథను పూర్తిగా ఖండించలేకపోయింది. భారత సముద్ర పరిశోధన సంస్థ చేసిన పరిశోధనల్లో సముద్రగర్భంలో రాతిగోడలు, రహదారులు, ప్రాచీన నౌకాశ్రయ అవశేషాలు లభించాయి. ఇవి వేల సంవత్సరాల నాటివని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే ద్వారకా కేవలం పురాణం కాదు, చరిత్ర కూడా కావచ్చు. అయితే అసలు ద్వారకా నగరాన్ని నాశనం చేసింది ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఏమిటంటే అది కేవలం ప్రకృతి కాదు, కేవలం శాపం కూడా కాదు. కాలచక్రం, మానవ అహంకారం మరియు శ్రీకృష్ణుడి దైవ సంకల్పం, ఈ మూడింటి కలయికే ద్వారకా వినాశనం. కాలం ముగిసినప్పుడు ఎంత గొప్ప నాగరికతైనా అంతమవుతుందని ద్వారకా మనకు బోధిస్తుంది. అహంకారం నాశనానికి దారితీస్తుందని, ధర్మం ఉన్నంతవరకే వైభవం ఉంటుందని ఈ కథ చెబుతోంది. ద్వారకా నిజమా, పురాణమా, లేక రెండూ కలిసిన సత్యమా అన్నది మీ ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం నిజం: ద్వారకా భారతీయ సంస్కృతి, చరిత్రలో ఒక శాశ్వత రహస్యంగా నిలిచిపోతుంది.